సార్ ఇలా చూడండి సార్. సార్ సార్ ఓకే సార్. ఏవో సార్ దయచేసి వెయిట్ చేస్తే సమయం మారుతుంది. తొందరపడద్దు, నేను చెప్తాను. ఇలా చూడండి సార్. ఏవో సార్ కొద్దిగా సార్. I didn't know that such an accident has happened, and sir sitting in Padir, sir ki idea on the accident jarigindi. Sir called me and told me to run and to go there. The guidance ki leadership skills cannot be learned, it is imbibed, it is hereditary, and sir is cool by nature. ఎలా నాలో అలవర్చుకోవాలి, జూనియర్స్ కి ఎలాంటి విషయాలు పాసం చేయాలనుకున్నాను మాత్రమే తెలియజేస్తాను. తుఫాను రావడం జరిగింది. దానికోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెటప్ చేయమని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నారు. యాక్చువల్లీ పాడేరు నుంచి ఐడెంటిటీ రంశంలో కొంచెం దూరమైనప్పటికీ కొంచెం మానిటరింగ్ కొంచెం ఇష్యూ అవుతుంది. సో దానికోసం మల్టిపుల్ అకేషన్స్లో డైరెక్షన్స్ తీసుకోవడం జరిగింది. చాలా మాట్లాడారు ఇప్పటి వరకు. వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్, సార్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ చాలా షేర్ చేసుకున్నారు. సో చేశారన్నది నిదర్శనము. ఎప్పుడు కూడా వారికి వచ్చినప్పుడు కానీ, వారి టేబుల్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే వారి మీద ఉంటుంది. సో ఈ రోజు ఇందాక చెప్పారు, మేము ఎవరికి కూడా ప్రెస్ నోట్ లేదు, లేకపోతే ఎవరికి కమ్యూనికేట్ కూడా చేయలేదు. ఇంటర్నల్ గ్రూప్ లో సార్ చాలా క్లియర్ గా చెప్పారు అనమాట. సో కీప్ ఇట్ వెరీ సింపుల్, ఇలా క్రియేట్ చేశారే. అయినప్పటికీ కూడా ఈ రోజు మనం సార్కి వచ్చినటువంటి రిసెప్షన్ చూస్తూ ఉంటే దట్ షోస్ ఎ లాట్. అంటే అది ఒక్కటి చాలు అనమాట. సార్ ఈ ఏజెన్సీ ప్రాంతానికి ఎంత చేశారని చెప్పడానికి. మామూలుగానే జిల్లా కలెక్టర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, నార్మల్ గా కూడా కష్టం. సో అలాంటిది దినేష్ సార్ వెళ్ళిన తర్వాత ఆయన వదిలినటువంటి లెగసీని పెంచే బర్త్డే తప్పకుండా సార్. సార్ ఈజ్ ఆల్సో ఇందాక శుభం చెప్తా ఉన్నాడు. సో సబ్ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు. సార్ దగ్గర నుంచి చాలా నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ చేసింది కూడా సార్ దగ్గరే. సార్ జాయింట్ కలెక్టర్ గా సబ్ కలెక్టర్ గా అప్పటి నుంచి కూడా సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అడ్మినిస్ట్రేటర్, వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ టు ద పాయింట్, క్రిస్టల్ క్లారిటీ, అండ్ ప్రతి ఒక్క ఇష్యూకి చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఊరికే పైన ఏదో డెసిషన్ తీసుకోవడం కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ గురించి అది కూడా. సో చాలా అరుదు. చూడడం నుంచి మన వేరే ఒక అసైన్మెంట్కి వెళ్తున్నప్పుడు అది బాగా ఉంటుంది. అది నాకు మాత్రం కాదు, ముఖ్యంగా సమ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అంటారు. అంటే ఏదో ఒకటి పూర్తి చేయకుండా వెళ్తున్న ఒక. సో మళ్ళీ ఒకసారి ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా పోస్ట్ చేసినప్పుడు ఆ సంతోషం వచ్చింది. మనం అప్పుడు ఏమేమి అరగొరగా చేసి వెళ్ళాము, కంప్లీట్ చేయలేకపోయాము ఆ ప్రాజెక్ట్స్ అని మళ్ళీ పూర్తి చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చిందని అనుకున్నా. సో ఏఎస్ఆర్ జిల్లా అంటే ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఎస్పెషలీ ఐటీడీ అండ్ ట్రైబల్ ప్రాంతానికి పోస్టింగ్ వస్తే ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఆఫీసర్స్, నాట్ ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, కింద ఉన్న ఆఫీసర్స్, అది ఒక పక్కన చూస్తే వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఉండాలంటే స్కూల్స్ ఉండదు, అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళడానికి. సో ఇలాంటి ఒక కష్టమైన ఒక పరిస్థితి చూడాలంటే ఇక్కడ నుంచి రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్ళి చూసి రావడం. సో ఆఫీసర్స్ కి ఖచ్చితంగా ఈ ప్రాంతం ఒక కష్టమైన ప్రాంతం. సో ఎవరెవరు ఇక్కడ పనిచేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పిన ఒకే విషయం అంటే, ఇది ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్ గా ఉంటున్నప్పుడు కూడా చాలా ఫుల్ఫిల్లింగ్ అసైన్మెంట్. 2 సంవత్సరం ఇక్కడ మీరు పనిచేసి కష్టపడి మీరు సర్వీస్ చేస్తే అట్లీస్ట్ టిల్ యువర్ డెత్ లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మంచి సర్వీస్. ఇప్పుడు లాస్ట్ 10 years ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా సర్వీస్ ఉన్నప్పుడు ఇది మీకు చాలా నచ్చిన ఒక పోస్టింగ్ అడిగితే మొట్టమొదటిగా వచ్చినది ఐటీడీఏ పిఓ అంట.